హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యామల కిచెన్. ఈరోజు నేను ఎగ్ ఫ్రైని చేసి చూపిస్తాను. టేస్టీగా చాలా బాగుంటుందండి. చికెన్ మటన్ కూడా పనికిరాదు దీని ముందు, అంత బాగుంటుంది ఫ్రెండ్స్. మరి ఇప్పుడు ఈ ఎగ్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఈ ఎగ్ ఫ్రైకి కొద్దిగా మసాలాను యాడ్ చేసుకుందాం. అందుకోసమని ముందుగా మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. 2 యాలకులు, 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రేఖలు, అలాగే ఇందులోనే 2 టీ స్పూన్ల వరకు కారం, కొద్దిగా సాల్ట్ వేసి పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయిని పెట్టి వేడి చేసుకోవాలి. అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. అలాగే మినపప్పు, శనగపప్పు, జీలకర్ర వేసి వేయించాలి. అలాగే 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి లైట్గా వేగిన తర్వాత ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి సరిపోతుందండి. ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా లైట్గానే వేయించాలండి. చూడండి, ఇలా వేస్తే సరిపోతుంది. ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా 4 లేదా 5 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేయాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇలా పక్కగా పెట్టేసి ఇప్పుడు కోడిగుడ్లు 4 తీసుకుని ఒక్కొక్క గుడ్డుని పగలగొట్టి వేసుకోవాలి. ఇలా గుడ్లన్నీ కూడా వేసేసుకుని 1 నిమిషం పాటు దీనిపైన మూత పెట్టాలి. చూడండి, అచ్చం హాఫ్ బాయిల్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీని మీద 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడ్డ సాల్ట్, ముందు మసాలా కూడా సాల్ట్ వేసాం కదండి, అది చూసుకుని వేయండి. ఇప్పుడు వీటిల్ని కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని పక్కగా పెట్టుకున్నటువంటి ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా, ఎగ్స్ని ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా 1 నిమిషం పాటు ఇలా వేయించుకోవాలండి. ఎగ్ పీసెస్ పెద్దగా అనిపిస్తే చిన్నవిగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇందులోకి మసాలాను ప్రిపేర్ చేసాం కదండి, ఆ మసాలా పౌడర్ని వేసుకోవాలి. ఈ మసాలా పూర్తిగా ఈ ఫ్రైలోకి కలిసిపోవాలి. ఈ మసాలా వేగే కొద్దీ మంచి స్మెల్ వస్తుందండి ఎగ్తో కలిపి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, ఇలా బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత లాస్ట్లో కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను చల్లుకుని స్టవ్ ఆపేసి మరోసారి మొత్తం అంతా బాగా కలపాలి. అంతేనండి, చాలా సింపుల్. వేడి వేడి అన్నంతో అయినా, రోటీ, పుల్కా, చపాతీ, ఇలా ఎందులోకైనా సరే చాలా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీరును ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.